వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మెయిన్ పాయింట్, కొద్దిమంది కొన్ని మెసేజెస్లో అడిగినటువంటిది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాం. ఒక్కోసారి ఫాలో కాకుండా అవాస్ ఫాలో అవుతూ ఉన్నాం. ఎందుకు అంటే మనకు కావాలి 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 అంటే ఎవరు ఇవ్వరు. మనకు ఏదైతే కావాలో, ఏదైతే వినినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామో దాన్ని ఫస్ట్ ఎదుటి వాళ్ళకి పంచడం నేర్చుకోవాలి. పంచుతూ పోయామంటే పెరుగుతూ పోతుంది రెస్పెక్ట్ అనేది. అప్పటికి కూడా ఎదుటి వ్యక్తుల్లో చలనం లేదు అంటే అక్కడి నుంచి మనం పక్కకు వచ్చేసేయాలి. మనం గౌరవాన్ని పొందాలి, ఇవ్వాలి అని చెప్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరైనా మనతో చాట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడంతా అదేలేండి, ఫోన్ కాల్స్ కంటే కూడా మెసేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి వర్డ్కి, ప్రతి సెంటెన్స్కి చివర్లో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, సార్, మేడం అని సంబోధనతో మనం ఎదుటి వ్యక్తుల్ని వయసును పట్టి ఉచ్చరిస్తూ ఉన్నాం. కానీ అక్కడి నుంచి వచ్చేటటువంటి మెసేజెస్ అన్నీ కూడా ఎలాంటి తలా తోక లేకుండా వచ్చాయి అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? అక్కడి నుంచి విరమణ పొందుతాం. అంటే వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళకి మనం పదే 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 గుర్తు చేసే విధంగా రెస్పెక్టబుల్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నప్పటికీ వీళ్ళు సింగులర్ పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాన్వర్జేషన్ కాదు అని చెప్పి బ్లాక్ కొట్టేస్తాం. అంటే మనకు ఏది కావాలో అడగకూడదు ఎదుటి వాళ్ళని. మనం ఏది తీసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతామో, ఏదైతే మనం ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామో దాన్ని ఫస్ట్ వాళ్ళకు పంచడం వచ్చింది అంటే ఆటోమేటిక్గా అది తిరిగి మనకు 100 మన దగ్గరకు వస్తుంది. మనం ఏ సీడ్ వేస్తామో అదే ఫలాన్ని మనకు అందిస్తుంది. లేదు, నేను బాగా సీతాఫలం చెట్టు వేసాను, నాకు మామిడికాయలు కావాలంటే రావు. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన మాట విధానంలో మనం ఎవరినైనా కూడా ఇవ్వండి అబ్బా, పోయేదేముంది, మనం ఆశిస్తూ ఉన్నాం కదా, ఎదుటి వాళ్ళకు కూడా అదే ఒపీనియన్ ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళకు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళకు రిసీవ్ చేసుకునేటటువంటి శక్తి లేనప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తా, వాళ్ళ గురించి బాధపడతారు? నేనేమో వాళ్ళని బాగా రెస్పెక్ట్ చేస్తానండి, వాళ్ళు మాత్రం ప్రతిదానికి నన్ను సింగులర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఏక పదాలతో ఉచ్చరిస్తూ ఉన్నారు అని మనం మన టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం ఏదైతే అనుకున్నామో, మనం ఏదైతే రిసీవ్ చేసుకోవాలనుకున్నామో అది ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం వలన అది మనం తిరిగి పొందుతాం.